ప్రపంచం కలదమ్మావరణ మంటరాని తన ఆకర్ణింపు మీ ఇండియా పొలమందుంగల మాలమాదుగులకు భూతేశుడే కాదు కృష్ణుడు కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా పుట్టినన్ కలుపన్నేర 2 జాతులను వక్కానింప సిగ్గయ్యడిన్ అని రాస్తాడు జాషువా. సో అంటరానితనం అనేది మాలవాదిగలలోనే ఉన్నది అనేది. సో ఆ జాషువా ఎప్పుడో రాసింది, ఇది ఇప్పటిదాకా ఉన్నది, ఇంకా భవిష్యత్తులో కూడా అది కంటిన్యూ కాబోతున్నది. అది ఇక్కడ ఉదంతం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత 78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసరు కుల వివక్షతోనే ఆత్మహత్య చేసుకుంటున్నా అనే కాడికి పోయిందంటే ఎంత దరిద్రంగా ఉన్నది అనేది చాలా ఘోరం. ఇంకొకటి ఒక దళిత్ జడ్జి అయితే బూటు తీసుకొని కొట్టుడు ఎంత అవమానకరం, ఎంత ఎంత దారుణం అది. అదర్ క్యాస్ట్ టార్చర్ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ భార్య కూడా కీలక శాఖలో పనిచేస్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు, ఇంకా 4-5 డేస్ నుంచి ఒక ఐపీఎస్ డెడ్ బాడీ ఇంకా మార్చిలోనే ఉన్నది. అంటే ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయా? అంటే ఇంకా నువ్వు దళితుడివే అని చెప్పి ఇంకా చేసేవాళ్ళు ఉన్నారా? అతను మన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నాడట. ఏ రకంగా చూడొచ్చు ఈ సన్నివేశం? బరాబర్ నేను దీని విషయంలో చెప్పదలుచుకున్నా, సమాజం మొత్తము అర్థం చేసుకోవాలి. కుక్కలను పక్కలలో పండబెట్టుకునే సమాజంలో ఉన్నాం మనం. ఓకే, కానీ మనిషిని మనిషిగా చూసేటువంటి సమాజం రాలేదు. ఇంకా చాలా 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 అన్టచబిలిటీ ఉంది. ఇవాళ ఇళ్లలోకి పోతే మంచినీళ్ళు ఇస్తే కూడా, అంటే నేను కొంతమంది గురించి మాట్లాడతలేను, మెజారిటీ గురించి మాట్లాడతాను. కొంతమంది ఈక్వాలిటీ ఉంది, అగ్రకులాలలో ఉన్నటువంటి ఈక్వాలిటీ ఉన్నది. బీసీలలో కూడా కొంతమంది దగ్గరనే, బీసీలకు ఎస్సీలకు మధ్యలో డిఫరెన్స్ గ్యాప్ ఉంది, ఎస్సీలకు ఎస్టీలకు మధ్యలో ఉన్నది, ఎస్సీలకు ఎస్సీల మధ్యలో కూడా ఉన్నది. మాలమాదిగల